సో హాయ్ గైస్, సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తిరుపతి ఇంకా అరుణాచలం వెళ్తున్నాము. సో మా ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ స్టార్టింగ్ పాయింటే లింగంపల్లి నుంచి కాబట్టి సో లింగంపల్లిలో ఎక్కేసిన నేనైతే. ఇంకా సో నేను వచ్చిన అరగంటకు ట్రైన్ అయితే వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇదైతే అసలు మేమిద్దరమే గర్ల్స్, వితౌట్ పేరెంట్స్, వితౌట్ ఎనీ ట్రావెల్ వాళ్ళు. సో మేమే మా సొంతంగా అన్ని బుక్ చేసుకొని వెళ్తున్నాము. సో నేనైతే ట్రైన్ ఎక్కేసిన. అనేది రాజ్యం అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉండే. ఇంకా సికింద్రాబాద్లో అయితే అందరు ఎక్కేసిండ్రు, కంపార్ట్మెంట్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆబ్వియస్లీ తిరుపతికి వెళ్ళే ప్రతి ట్రైన్ ఎంతో కొంచెం డిలే అవుతుంది. సో మాకు కూడా అంతే అయింది, 1 hour డిలే అయింది ట్రైన్. మేము తిరుపతిలో ట్రైన్ దిగేసిన వెంటనే మేము ఆన్లైన్లో శ్రీనివాసంలో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి సో మేము అక్కడికి అనేది వెళ్తున్నాము. సో మేము ఇద్దరమే గర్ల్స్ వెళ్తున్నాం అని చెప్పేసి దర్శనం టికెట్స్, అకామిడేషన్స్ అన్నిటికీ, ఇంకా అప్ అండ్ డౌన్ టికెట్స్ అరుణాచలంలో అయినా తిరుపతిలో అయినా ముందే బుక్ చేసుకొని పెట్టేసుకున్నాము. సో మాకు ఎక్కడ కూడా అసలు ఎలాంటి ప్రాబ్లమే అవ్వలేదు. శ్రీనివాసం, మాధవం రెండు పక్క పక్కనే ఉన్నాయి రెస్ట్ హౌస్ అయితే. సో మేము శ్రీనివాసంలో బుక్ చేసుకుంటే మాకు మాధవంలో ఇచ్చిండ్రు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 900 ఎంతో పడింది. సో మేము ఇంకా తొందరగా రెడీ అయిపోయి తిరుమలకి వెళ్ళాలి. సో శ్రీవారి మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నాం. సో మాకు రూమ్ నుంచి శ్రీవారి మెట్లు వెళ్ళడానికి ఒక 1/2 hour పడుతుంది టైము. సో ఇంకా మేము ఆటోలో వెళ్తున్నాం. ఇక్కడున్న బ్యాగేజ్ కౌంటర్లో ఏ బ్యాగ్ ఇచ్చినా సరే మనం పైకి ఎక్కే లోపే ఆ బ్యాగ్స్ అనేది పైకి వచ్చేస్తాయి, మనం పైన కలెక్ట్ చేసుకోవచ్చు. శ్రీవారి మెట్లలో సో అదే ఫస్ట్ స్టెప్ అన్నట్టు ఈ గోవిందనామాలే. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే దండం పెట్టేసుకొని ఇంకా మేము శ్రీవారి మెట్లు అనేది ఎక్కేసినాం. మాకు ఒక 1 hour 45 minutes 2 hour లోపు ఎక్కేసినాం పైకి. సో శ్రీవారి మెట్లు అయితే ఎక్కేసినాము. సో ఫైనల్లీ సో మేమైతే పైన 100 rupees ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మెట్లు ఎక్కిన వెంటనే ఇట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్దాం, బాగా ఇట్లా అలసట అయినట్టు అవుతుంది కదా అని చెప్పేసి సో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసేసి మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాం. మాకు 2 hours దర్శనం అయిపోయింది. మేము 300 rupees దర్శనం బుక్ చేసుకున్నాము. మేము మధ్యాహ్నం 3:15 అట్లా లైన్కి వెళ్ళిపోతే మేము ఈవినింగ్ బయటకు వచ్చేసే వరకు 5:30 అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. మాకైతే అసలు తిరుపతి మాత్రం ఇట్లా కిటకిటలు ఆడుతుండే. సో మేము వెళ్ళింది థర్స్డే. మాకు నిజపాత దర్శనం అయింది. స్వామివారికి అసలు ఎలాంటి అలంకారమే లేదు అండ్ 2 కళ్ళు సరిపోలేదు అసలు చూడడానికి. ఎంతైనా తిరుపతి అంటే తిరుపతి, అసలు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. అండ్ ఎన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నా మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. అండ్ ఇంకా మేము అక్కడ తిరుమల నుంచి ఇంకా నైట్ తిరుపతికి వచ్చేసినాము బస్లో. సో ఇంకా నెక్స్ట్ డే అంటే డే 2 మేము ఈరోజు తిరుపతి లోకల్ టెంపుల్స్ చూద్దాం అనుకుంటున్నాము. శ్రీనివాస మంగాపురము, అలివేలు మంగాపురం, ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్. సో మేము ఫస్ట్ వెళ్ళింది శ్రీనివాస మంగాపురం అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి. సో అక్కడ మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి తోమాల సేవ అవుతుండే, అక్కడ తోమాల సేవ అటెండ్ అయినాము. తర్వాత ఇంకా తిరుచానూరు అమ్మవారి గుడికి వెళ్ళినాము. సో మేము వెళ్ళింది తిరుచానూరు అమ్మవారికి ఫ్రైడే రోజు. సో ఆ రోజు ఇంకా ఫుల్ రష్ ఉండే. సో మేము ఆన్లైన్లోనే స్పెషల్ ఎంట్రీ టికెట్ తిరుచానూరు అమ్మవారిది బుక్ చేసుకున్నాము. హరే వెంకటేశం ప్రసీద ప్రసీదం, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ, వినా వెంకటేశం. అక్కడ నుంచి ఇంకా మేము ఇప్పుడు గోవిందరాజస్వామి గుడికి వెళ్తున్నాము. గోవిందరాజస్వామి కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మేము అక్కడే లంచ్ చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత మాకు యాక్చువల్గా మధ్యాహ్నం 2 o'clockకి మాకు తిరుపతి నుంచి అరుణాచలంకి బస్సు ఉంది. ఇందులో జంతుకుల మిల్తానొకటే, అందరికి శ్రీ హరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీ హరే అంతరాత్మ. అండ్ ఇంకా మేము తిరుపతి బస్ స్టాండ్లో అరుణాచలంకి బస్సు ఎక్కినాము. వయా వేలూరు వెళ్తుంది అది. మేము 2కి ఎక్కితే 6:30 వరకు అరుణాచలం దిగిపోయినాము. సో ఇదే అమరావతి ఏసీ బస్ అన్నట్టు. సో ఇక్కడ అంకుల్ వాళ్ళు టీ కోసం ఆపిండ్రు. సో టీ తాగేసి మేము ఇంకా దగ్గరలోనే ఉంది, ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి వేలూరు దాటేసినాము. తిరువన్నామవల్లి ఇంకో 1/2 hourలో చేరుకుంటాం. అప్పుడు హోటల్స్ ఇన్ అరుణాచలం అని గూగుల్లో సెర్చ్ చేయగానే హోటల్ ఆలయం వచ్చేసింది. చాలామంది బాగానే రివ్యూస్ ఇచ్చిండ్రు. సో ఇదేదో బాగుంది కదా అని ఇదే రూమ్ బుక్ చేసుకున్నాము. కానీ ఇది మన మెయిన్
టెంపుల్కి చాలా దూరంగా ఉంది, 2 కిలోమీటర్స్ దూరం ఉంది అసలు. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది, రూమ్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మాకు 1800 ఎంత పడింది రూమ్కి కాస్ట్. డీలక్స్ రూమ్ ఇది. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కి నువ్వు టెంపుల్కి వెళ్ళాలి ఒకసారి అంటే నీకు 200, నువ్వు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 200. అసలు 4-5 సార్లు ఒకసారి టెంపుల్కి వెళ్తే నీకు మొత్తం 1000-2000 ఆటోస్కి అయిపోతాయి. సో టెంపుల్కి దగ్గర ఉన్న హోటల్ తీసుకుంటే బాగుండు అనిపించింది మాకైతే. సో ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి అసలు ఈవినింగ్ నైట్ టైంలో అసలు ఎక్కువ రష్ లేదు. మేము క్లోజింగ్ టైంకి టెంపుల్కి వెళ్ళిపోయినాం దర్శనం చేసుకోవడానికి. ఒక 10-15 మినిట్స్లో బయటకు వచ్చేసినాం. లైక్ నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణ అయినాక మేము దర్శనానికి వెళ్తే 2.5 hours పట్టింది దర్శనానికి, వీకెండ్ కాబట్టి. అండ్ ఇంకా ఫ్రీ లైన్ దర్శనం అయితే ఇంకా 4 hours మినిమం. మేము 2 years బ్యాక్ అరుణాచలం వచ్చినప్పుడు అయితే అసలు ఇంత రష్ లేకుండా, అప్పుడైతే ఇన్ని బ్యారియర్సే లేవు. అప్పుడైతే అసలు 10 minutesలో దర్శనం అయిపోయేది. కానీ ఇప్పుడు వీకెండ్స్ వస్తే 2 hours మినిమం పడుతుంది దర్శనానికి. ఇది డే 3. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగే లేచేసి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి గుడికి వెళ్ళిపోయినాం. ఇంకా 5 వరకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మాకు గిరి ప్రదక్షిణ అయ్యే వరకు 11-11:30 అట్లా అయింది అన్నట్టు. కానీ చాలా ఎండ్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా మధ్యలో ఉండే 8 టెంపుల్స్, ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, చంద్రలింగం, నైరుతిలింగం, అవన్నీ ఇంకా టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళేసే వరకు ఇంకా చాలా లేట్ అయిపోయింది. మనకు రమణ మహర్షి ఆశ్రమంలో మాత్రం చాలామంది ఫారినర్సే కనిపిస్తారు. మెడిటేషన్ చేయడానికి వస్తారు, పీస్ కోసం వస్తారు. మనకి ఇట్లా ఎవ్రీ కిలోమీటర్కి ఇట్లా బోర్డు ఉంటుంది. అంటే ఏ లింగం ఎక్కడెక్కడ ఉంది అని కూడా ఉంటుంది ఆ బోర్డులో. అరుణాచల శివ, అరుణాచల శివ అనుకోండి, ఇదే మన అరుణాచలగిరి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సో అట్లా గిరి ప్రదక్షిణ అయిపోయినాక మేము మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళేసి వచ్చినాము. మేము ఇంకా రూమ్కి వచ్చినాక ఫ్రెష్ అయ్యి లంచ్కి హోటల్ వాళ్ళదే రెస్టారెంట్లోకి వెళ్తే లంచ్లో ఒకటే ఆప్షన్ ఉండే, సౌత్ ఇండియన్ మీల్. ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేకుండే తినడానికి. అండ్ మాకు ఇంకా ఈవినింగ్ 6:37కి హైదరాబాద్కి ఏసీ స్లీపర్ బస్ ఉంటే తిరువన్నామల నుంచి. మీకు గిట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.